నమస్తే, నా పేరు డాక్టర్ దిటి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు రాష్ట్రంలో వరదలతోటి చాలా పలు ప్రాంతాల్లో బాధలు పడుతున్నారు. అకాల వర్షాలు, ఇది రాజకీయాలు చేసి వారి మీద వీరి మీద రుద్దడం కాకుండా ప్రజలకి సహాయం చేయాల్సిన అవసరం వచ్చింది. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే కొన్ని పలు ప్రాంతాల్లో మన వాలంటీర్లు సహాయ కార్యక్రమాలు ఉన్నారు. సహాయ కార్యక్రమాలు పాల్గొనండి. ఇళ్లలో వరద వచ్చిన వాటికి ఏదో పద్ధతిలో సహాయం చేయడానికి, కనీసం మంచినీరు బియ్యం ఇవ్వడానికన్నా ప్రయత్నం చేయండి. రాష్ట్ర కేంద్రం నుంచి కూడా ఇంకా పలు ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి, నేను ఇంతకుముందే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, ఈ వరదలు రాకముందే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించమని. ఎందుకంటే ప్రతిసారి ఈ సీజనల్ డిసీజ్ వస్తుంటాయి. అటు కలరా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇంకా రకరకాల ఈతి బాధలు, విరేచనాలు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని, వాటర్ బౌండ్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. వీటన్నిటినీ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం చేయాలి. సరిగ్గా చేయటం లేదేమో అనిపించింది. అప్పుడే మేము అడిగాం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని కేంద్రాలని బాగు చేయమని చెప్పి. ఢిల్లీ తరహాలో మన దగ్గర కూడా ఎక్కడైతే బస్తీ దవాఖానలు పెట్టారో వాటిని ఇంకా పటిష్టం చేయమని అడిగాం. మెడిసిన్స్ ఇవ్వమని చెప్పాము. అలాగే ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్లలో మునిగిన వారు కనీసం తిండి, వాటర్ కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న చోట మెడికల్ క్యాంపులు పెట్టండి, సత్వర సహాయం అందించండి. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి అందరికీ మందులు అందుబాటులో తీసుకురండి. నష్టపోయిన వారు నష్టపరిహారం ఇవ్వండి. ఏదో కేంద్రం మీద దోషో అక్కడ దోషో కాదు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కూడా ఎంతో మంది ఇప్పటికే వరద బాధితులకి సహాయాలు ప్రకటిస్తున్నారు. అది సరిపోదు. కేంద్రం కూడా స్పందించి అంచనా వేసి తక్షణం సహాయం అందించాలి. రాజకీయాలకు అతీతంగా డాక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా స్వచ్ఛందంగా మెడికల్ క్యాంపులు పాల్గొనండి. మీ దగ్గర ఉన్న మందులు వాటన్నిటిని కూడా ఇతర ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటన్నిటికి పంపండి. అలాగే కంపెనీలన్నింటినీ కోరుతున్నాను, మంచినీళ్లు మీరు ఏదైతే చేస్తున్నారో వాటిని కూడా ఉదారంగా ఈ ప్రాంతాల్లో పంపించవాలని కోరుతున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు, ఇంకా తుఫాన్లు రాబోతున్నాయి. వీటన్నిటిని కూడా మరి మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారో చేయాలి. దాంట్లో ప్రజలందరూ ఇన్వాల్వ్ చేయండి. అన్ని రాజకీయ పార్టీలతోటి సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయండి. రాజకీయాలు అతీతంగా ఏదో మీరు ఒక్కటే చేస్తున్నారని కాదు, స్థానికంగా ఉన్న అందరినీ ఇన్వాల్వ్ చేసి, అన్ని రాజకీయ పార్టీలను చేసి, స్వచ్ఛంద సంస్థలను చేసి, డాక్టర్లు మిగతా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయండి. చేయించి ఇటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.